మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో అలా మరి ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో మీరు అనేది పెళ్ళైపోయాక కూడా కాంప్లెసెంట్ అయిపోతారు హౌస్ వైఫ్స్. ఖచ్చితంగా అయిపోయి ఇంకేముందిలే పిల్లలు పుట్టిసారు ఆ మాత్రం ఓకే కదా ఈ మాత్రం వెయిట్ రాదా అని. బట్ అక్కడ మనకి 50 ఏళ్ల శిల్పా శెట్టిని చూస్తే సడన్ గా మళ్ళీ ఎక్కడో కొంతమంది ఉంటారండి. శిల్పా శెట్టి అమ్మాయి ఎవరో డాన్సర్ వాట్స్ నేమ్ మలైకారోనా వీళ్ళందరూ కొంతమంది డిస్రప్టర్స్ వీళ్ళు. అసలు వాళ్ళకి ఏజ్ ఉండదు. అది అంటే చాలా ఫ్యాబులస్ గా అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారు. దే వర్క్అవుట్, దే సీ ద బాడీ as a టెంపుల్. ఎంత కేర్ఫుల్ ఉంటారు. దే కీప్ దర్ మైండ్ కంట్రోల్. చాలా దే హావ్ టు కీప్ దెమ్ ఇన్ అ పాజిటివ్ స్టేట్. ఇట్స్ ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్. టుడే అనిల్ కపూర్ ఇఫ్ యు లుక్ ఎట్ దట్ మ్యాటర్, వాట్ డిసిప్లిన్. దేర్ ఆర్ పీపుల్ ఇఫ్ యు లుక్ ఎట్, నేను ఐ వాజ్ వాచింగ్ ఇతను చూసాను, మన టాప్ గన్ హీరో ఉంటారు కదా మన టామ్ క్రూజ్ డైట్ చూస్తే వాడు మొత్తం డైట్ లో బెర్రీస్, లో స్టీమ్డ్ మీట్ తప్ప ఇంకో వేరేది లేదు. అంతే. హీస్ ఓన్లీ డిజర్ట్ ఈస్ డార్క్ చాక్లెట్ ఆఫ్ దిస్ సైజ్. అంతే. ఫర్ 30 years ఇన్ఫ్లమేషన్ కనుక కంట్రోల్ చేయకపోతే యూ కెనాట్ కంట్రోల్ యువర్ వెయిట్. చాలా ఎక్సలెంట్ పాయింట్, ఇన్స్పైరింగ్ గా ఉంది వినడానికి. కానీ మీరు అన్నట్టు ఈ వెయిట్ అనేది కేవలం పబ్లిక్ ప్రొఫైల్స్ ఏదో ఇన్స్టాలో పెట్టడానికి మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు కదండి. ఖచ్చితంగా. అది అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఏం జరుగుతుంది హరికన్ గారు? కార్టిజాల్. ఇప్పుడు బేసిక్ గా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గట్. మనం కంట్రోల్ చేయగలేదు గట్ ఒకటి. రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ఫ్లమేషన్ మీరు మొత్తం చేతులు ఫుడ్ తో కంట్రోల్ చేయలేరు. వాట్ వీ కెన్ కంట్రోల్ ఇస్ ద మౌత్. అవును. ఏదైనా అది ఒకటి చేయగలుగుతాం. మిగతా థింగ్స్ మనం ఫిజికల్ గా చేయగలిగేది ఏం లేదు. అందుకనే వి గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ద గట్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఇప్పుడు టామ్ క్రూజ్ తిన్నారు కదా అని చెప్పి బెర్రీస్ తినేసి మీరు అన్నట్టుగా ఒక చిన్న చాక్లెట్ ముక్క పెట్టేసుకుని, లేదు స్టీమ్ బీట్ తినేస్తే అలా అయిపోతారా? లేదు ఇదంతా కస్టమ్ మేడ్ గా ఉండాలంటారా? అది ఒక ఫుడ్ ఈజ్ వన్ పార్ట్. ఒక 1.5 to 2 hours ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, 30 minutes ఆఫ్ మెడిటేషన్ ఎవ్రీ ఫ్రీకింగ్ డే. ప్రతి రోజు నాకు ఒకళ్ళు చూపించండి, 1 నెల రోజుల తర్వాత మాట్లాడదాం. 30 days, లెట్స్ సే 26 days చేయండి, సండే వదిలేసి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ద డిసిప్లిన్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. చాలా. అవును. ఎందుకు వై వన్ ఇన్ ద కంట్రీ ఆర్ 2 in the country అంటే they're sacrificing it. It's not easy. అసలు అదంటే డిస్కషన్ ఉంటే ఈ రోజు అసలు మనం ఈ ఒబెసిటీ గురించి డిస్కస్ చేయం. అంతే కదా. 1%. సో ఇది చాలా ఇక్కడ నుంచి ఐ థింక్ ఇంకా కరెక్టివ్ మెజర్స్ కోసం మీ దగ్గరకు వస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ వెయిట్ కి వెళ్ళిపోతారా? అక్కడ కొంచెం హ్యాండ్ హెల్డింగ్ చేస్తాం. ఒక్కసారి డిజైర్డ్ వెయిట్ మీరు ఒక 80 kgs వచ్చారు మన దగ్గర, వి బ్రింగ్ బ్యాక్ యూ టు 65 kgs తీసుకొచ్చాం అనుకోండి. యువర్ ఐడియల్ బాడీ వెయిట్ కెన్ బి 60, బట్ అట్లీస్ట్ నియర్ ఐడియల్ బాడీ వెయిట్ వచ్చిన తర్వాత బాడీ ఏమైందంటే మెమరీ ఉంటుంది. మీరు కనుక క్విక్ వెయిట్ లాస్ అయ్యి కనుక మీరు మెజర్ తీసుకోకపోతే మళ్ళీ ఇట్స్ స్వింగ్ బ్యాక్ టు ఇట్స్ ప్లేస్. బాడీ మెమరీ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 5 to 6 months మీరు ఆ న్యూ బాడీ వెయిట్ లో మీరు యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ మెయింటైన్. దెన్ బాడీ స్టార్ట్ రిమెంబరింగ్ దట్. ఓహో. దిస్ 6 months మీరు దాని మీద వెయిట్ చేయాలి. సో దాంట్లో మీరు ఫుడ్ తో చేస్తారా, సర్టెన్ సప్లిమెంట్స్ తీసుకుంటారా, మీరు మెడికల్ లో ఉంటే మీరు మెడికల్ డాక్టర్ చెప్పినట్టు అందులో కూడా మేము once a month అట్లా ప్రోటోకాల్స్ పెడతాం. కొంచెం వాళ్ళకి కూడా మెయింటైన్ ఎవరైతే చేయరో, క్విక్ డైట్స్, క్రాష్ డైట్ చేసేవాళ్ళు మళ్ళీ క్విక్ గా క్రాష్ గా మళ్ళీ స్వింగ్ అయిపోతారు. ఇట్ హ్యాస్ టు బి స్లో అండ్ మెథాడికల్. అండ్ ఈ ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఏజింగ్ చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ రోజుల్లో మళ్ళీ యాంటీ ఏజింగ్ మెడిసిన్ తో చాలా రివర్స్ చేయొచ్చు ఏజింగ్ ని అని అంటున్నారు. నిజంగా ఇంటర్నల్ గా చేయొచ్చా? అసలు ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఈజ్ ఓన్లీ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్. ఏదో పైన బోటాక్స్ ఫిల్లర్లు కాదు. అది వాట్ ఈస్ యాంటీ ఏజింగ్ అండి? బోటాక్స్ ఒక మజిల్ ని సాఫ్టనింగ్, రిలాక్స్ చేస్తున్నాం. అది రెంకిల్ ని తెరే చేసినంత మాత్రాన యాంటీ ఏజింగ్ ఎట్లయితుంది? మరి యాంటీ ఏజింగ్ అంటే ఏంటి? ఇప్పుడున్న యువర్ మైటోకాండ్రియా హాస్ టు ఫంక్షన్ వెల్, సెల్యులర్ లెవెల్. మీ ఎనర్జీ ఇప్పుడు మీరు యాంటీ ఏజింగ్ లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంత స్లీప్ పడుకోగలుగుతున్నారు. ఇఫ్ యూఆర్ నాట్ స్లీపింగ్ దెన్ యూర్ ఏజింగ్ ఎవ్రీ డే. ఎపిటైట్ ఎట్లా ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి త్రూ అవుట్ ద డే, మీ కాగ్నిషన్ ఎట్లా ఉంది, బ్రెయిన్ ఫాగ్ ఉంది అనుకోండి, ఎంత పని చేస్తుంది. ఎందుకు మీరు ఏజ్ ఉంటే బ్రెయిన్ ఫాగ్ అసలు ఎందుకు వస్తుంది? నాకు చాలా సార్లు ఫుల్ తిన్నారనుకోండి, మీరు నాకు చూపించండి పని చేసి, మీరు ఫుల్ తినేసి ఫుల్ బిర్యానీ తిని మీకు ఇంటర్వ్యూ చేయండి, బాడీ ఎంత బిజీ ఇన్ అబ్జార్బింగ్ యువర్ గ్లూకోజ్. తర్వాత గ్లూకోజ్ ఆప్టిమైజ్ చేయలేదు అనుకోండి బాడీలో, మీ బాడీ లాస్ట్ ఇట్స్ కెపాసిటీ టు ఆప్టిమైజ్ గ్లూకోజ్. సో సర్జ్ ఉంటుంది గ్లూకోజ్ ఉన్నప్పుడు, బ్రెయిన్ ఉండదు. తర్వాత డెఫిషియన్సీస్ ఆఫ్ వైటమిన్స్, కొన్ని కోర్ ఎలిమెంట్స్, వాటితో మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది. సో వెన్ యూఆర్ నాట్ ఆప్టిమైజింగ్ యువర్ బ్రెయిన్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ యంగ్ ఆర్ నాట్? అంతే కదా. ఏజింగ్ లో ఇక్కడ ఈ అన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది, డేలో మీరు వర్క్ ఎట్లా చేయగలుగుతున్నారు, ఎనర్జీ ఆప్టిమైజ్ ఎట్లా ఉంది, స్లీప్ ఎట్లున్నారు, దాంతో పాటు హౌ యూ లుక్ ఇస్ అ మ్యాటర్స్. అది లేకుండా దిష్టి బొమ్మలా ఉంటే ఏం లాభం? అంటే అందంగా ఉంటే ఏం లాభం ఏంటి అసలు? మరి బ్రెయిన్ ఫాగ్ ని తగ్గించాలంటే ఏం చేయాలి? సింపుల్ గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ తో ఇంప్రూవ్ అవుతారు. అది గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం? వెయిట్ లాస్. ఇప్పుడు మీ ఎందుకు సిస్టమ్ అది ఎక్కడ ఫెయిల్ అయింది? వెయిట్ లాస్ వల్ల. ఎక్కువ వెయిట్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్లూకోజ్ కదా. బాడీ నానా అవస్థ పడుతుంది. ప్యాంక్రియాస్ ఇస్ నాట్ ఏబుల్ టు పంప్ మోర్ ఇన్సులిన్. ఎక్కువ పెన్సిల్ పంప్ చేసింది, ఇన్సులిన్ ఇస్ నాట్ వర్కింగ్ ఎనీ మోర్ టు యూ. అవును.
దాన్ని మళ్ళీ రీసెన్సిటైజ్ చేయకపోతే అసలు మీ కంప్లీట్ ఆర్గాన్ అదే ఎండోక్రైన్ దెబ్బతింది కదా. సో అక్కడ నుంచి దాన్ని కరెక్ట్ చేస్తేనే యాంటీ ఏజింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ఆ పర్టికులర్ సిస్టమ్ ఒక 100 kgs ఉండి ఒక 70 kgs ఉండాల్సినాడు, వాట్ యాంటీ ఏజింగ్ ఐ డూ? అంతే. ఎంత పైనుంచి ఎంత హంగులు చేస్తే ఎంత నేను బోటాక్స్ ఇస్తే నేను ఏం యాంటీ ఏజింగ్ చేయగలుగుతాను? ఐ మే రిలీజ్ ఒక 1-2 wrinkles తీసేయగలుగుతాను, కానీ హౌ కెన్ ఐ ఆప్టిమైజ్ హిస్ టోటల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బాడీ? సో ఇలాగ ఇప్పుడు అది మరి చాలా ఆప్షన్స్ వచ్చాయి ఈ మాలిక్యూల్స్, కొత్త మెడికేషన్స్ తోటి. మనం లాంగివిటీ ఎక్కువ అవుతుందా? బికాస్ ఆల్రెడీ మనకి గతంతో పోలిస్తే యావరేజ్ ఏజ్ పర్సన్ ఇస్ లివింగ్ చాలా పెరిగింది. ఆల్రెడీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా? లాంజివిటీ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్ వితౌట్ డిసీజ్. ఇట్స్ నాట్ అబౌట్ లెంగ్త్ ఆఫ్ స్టే. ఒకటి ఇంపార్టెంట్ కాదు, అది పెరుగుతుంది ఎట్లాగో. బికాస్ ఒక్కసారి మనం మన డిఎన్ఏ రిపేర్ స్టార్ట్ చేసామంటే ఇంటర్నల్ గా విత్ మెడికేషన్స్ తోని, న్యాచురల్లీ యూ లీవ్ లాంగర్. బికాస్ డిఎన్ఏ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్. మీ ప్రోటీన్ ప్రొడ్యూస్ అంతా అక్కడి నుంచి వస్తుంది. అవును. సో వన్స్ బాడీ స్టార్ట్ రిపేరింగ్ అండ్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్, దాంతో మీరు లాంజివిటీ పెరుగుతుంది, ఏజ్ పెరుగుతారు, ఏజ్ ఎక్కువసేపు ఉంటారు. దిస్ నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్. మీకు డిసీజెస్ ఉండవు. యూఆర్ నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, యూ డోంట్ నీడ్ టు గో టు హాస్పిటల్. అవి ఏవి లేకుండా హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, ఇంకా ఏ విధమైన హార్ట్ డిసీజ్ లేదు, ఏమీ లేదు, కానీ ఒక 10-12 కిలోలు ఎక్కువ ఉన్నారు. వెయిట్ ఏం చేస్తారు? లైఫ్ స్టైల్ అండి, సింపుల్. ఏదో మీ ఒక్కసారి మీ పొద్దు నుంచి మీరు ఏం చేస్తున్నారు చూస్తే, ఒక 2 days ఆఫ్ మీ లైఫ్ చెప్తే నేను చెప్పేస్తాను మీకు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి. మీకు తెలియకపోవచ్చు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోం. ప్రాబ్లీ ఐ మైట్ బి మిస్సింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ స్టైల్. నా పక్కన వాళ్ళు చూడగలుగుతారు దాన్ని. జస్ట్ ఇఫ్ ఐ సీ యువర్ మీ డే షెడ్యూల్ చూసి చెప్పేస్తాను. కానీ దానివల్ల ఐ థింక్ మీరు అన్నట్టు ఒక రెగ్యులర్ డిసిప్లిన్డ్ కమిటెడ్ యాటిట్యూడ్ ఉంటేనే నిజంగా బాడీని టెంపుల్ లాగా చూసుకునే అవకాశం వస్తుంది. అంటే మన సినిమా యాక్టర్లు అవ్వకపోవచ్చు, బట్ అందరికీ లైఫ్ అంత ప్రెషియస్. బాగుండడానికి సినిమా యాక్టర్స్ అవసరం లేదు. ఎనీబడీ కెన్ లుక్ గుడ్. అలాగే డాక్టర్ హరి గారు, స్ట్రెస్ అనేది ఎంత పెద్ద డెటరెంట్ ఇప్పుడు మనకి, అంటే ఫర్ హెల్దీ లైఫ్ స్ట్రెస్ ఎంత మనకి కబ్జా చేసి మన మైండ్ మీద, మన బాడీ మీద ఇబ్బంది పెడుతుంది అంటారు? మీ స్పాట్ లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ మీద, అండ్ యువర్ మెజర్డ్ ఎవ్రీ డే. మీ పర్ఫార్మెన్స్ మెజర్ ఉంది, మీ మార్కెటింగ్, మీ టీమ్ మెజర్మెంట్ ఉంది. ఎవ్రీ మంత్ యూఆర్ మెజర్డ్. సో స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ కార్టిజాల్ ఇంక్రీజ్ చేస్తుంది. కార్టిజాల్ రాగానే బాడీలో షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ లూజ్ అవుతుంటుంది, విజరల్ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. సో సింపుల్, మీరు వితౌట్ అడ్రసింగ్ స్ట్రెస్ ఇన్ సమ్ ఫార్మ్, క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది, అది అడ్రస్ చేయకుండా యూ కెనాట్ రివర్స్ దిస్ బాడీ కంపోజిషన్. మీ బాడీలో విజరల్ ఫ్యాట్ పోదు అండ్ మీ మజిల్ ఇంప్రూవ్ కాదు. ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇన్ సమ్ ఫార్మ్. సమ్ టైమ్స్ అవసరం అయితే యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. స్ట్రెస్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్? మెంటల్ స్ట్రెస్ అనుకోండి, వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ ఎయిదర్ కౌన్సిలింగ్ ఆర్ మెడికేషన్ ఆర్ యోగా ఆర్ మెడిటేషన్. వన్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బి రిసార్ట్. అంతే. సోర్స్ ని అడ్రస్ చేయాలి. లేదు యువర్ స్ట్రెస్ ఈస్ బికాస్ ఆఫ్ సడన్ క్రానిక్ పెయిన్ అనుకోండి, యువర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, it has to be addressed. అంతే కదా. Anything will lead to change in your homeostasis, increase your inflammation, cortisol, and disturb your body composition. సో మొత్తం అంతా కూడా అక్కడ నుంచి మొదలయ్యి అన్ని సైకిల్స్ మొత్తం అంతా బయటకు వచ్చేసరికి అవుటర్ ఫేసెస్, ఒబిసిటీ, రింకిల్స్, ఒక ఫాగీ, ఒక స్లగ్గిష్ లుక్, ఒక ఎనర్జీ లేకపోవడం, చైతన్యం లేకపోవడం మనిషిలో. ప్రతి సెల్ బాడీలో అన్ని ఇంటర్ కనెక్టెడ్. ఒకటి ఫంక్షన్ బాగుంది, ఒకటి ఫంక్షన్ బాగాలేకుండా ఉండదు. అంతే కదా. యు ఆర్ ఒక సింగిల్ బీయింగ్, సింగిల్ పీస్. మీరు మనం నా ఏళ్ళు బాగుంది, యూ మే లుక్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్.